జాతీయ రహదారి 539 పై పేపర్ ఆటో ఓ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలో చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ నుంచి పామూరుకు భార్యాభర్తలు ప్రయాణిస్తున్న కారు ఒంగోలు నుంచి ఎర్రగొండపాలెం వైపు పేపర్ కట్టలతో వస్తున్న ఆటో జాతీయ రహదారిపై అనుకుంట గ్రామం సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో మరియు కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమై రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. దీంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న హైవే అధికారులు క్రేన్ సహాయంతో వాహనాలకు రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. తెల్లవారుజామున నిద్రమత్తు, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.